నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. పేపర్లో చదువుతున్నాం కదా, కలరా కేసులు విజయవాడలో, గుంటూరులో బాగా నమోదవుతున్నాయని చెప్పి విన్నాం కదా. సో ఏంటి కలరా, ఎందుకు వస్తుంది ఏంటి? వి ఆల్ నో కలరా ఈజ్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్. తినే ఆహారం, తాగే మంచినీళ్ళు పరిశుభ్రంగా లేకపోతే కనుక కలరా వస్తుంది. సో వన్స్ వీ నో దిస్, దీని ప్రివెన్షన్, నివారణ కూడా మన చేతుల్లోనే కదా. వర్షాకాలం ప్రస్తుతం, సో వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ హెచ్చుగా ఉండే సీజన్ కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక ఈ కలరా వ్యాధిని ఈజీగా మనం రాకుండా నివారించవచ్చు. ఒకవేళ వస్తే కనుక వచ్చిన తర్వాత కొద్దిపాటి జాగ్రత్తలతో, దీనివల్ల ఇబ్బందులు లేకుండా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా, సెలైన్ల అవసరం లేకుండా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్, హైజీన్. పరిశుభ్రత, తాగే నీరు, తినే ఆహారం, వండి వడ్డిచ్చి తినిపించే చేతులు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. పిల్లలకి చేతులు సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కునే అలవాటు చేయండి. ఆల్ ద మోర్ దొడ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చేతులు బాగా రుద్ది సబ్బుతో తోముకుని శుభ్రం చేసుకుని అలవాటు చేయండి. గోల్డ్ కత్తిరించండి. అండ్ తాగే వాటర్, ఈ సీజన్లో డ్రింకింగ్ వాటర్ కనుక క్లీన్గా లేకపోతే కనుక ప్లీజ్ బాయిల్ చేసి దాన్ని వడగట్టి తాగించండి. ఈ విషయంలో నేను ఒకటి చెప్తానండి, వాటర్ ప్యూరిఫికేషన్ డివైసెస్ ఉన్నాయి కదా, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అవి వాడుకుంటే కనుక చాలా మటుకు వాటర్ బాండ్ డిసీజెస్ లైక్ కలరా, టైఫాయిడ్ అండ్ జాండీస్ ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఓకే, ఇట్స్ వాల్యూ ఫర్ యువర్ మనీ. సో తాగే నీరు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఫుడ్ చేతులు వండేటప్పుడు శుభ్రం, వండిన తర్వాత దాని మీద మూతలు పెట్టండి ఈగలు వాలకుండా. పిల్లలకి తినిపించేటప్పుడు మన చేతులు శుభ్రంగా ఉండేటట్టు చూసుకుందాం. ఈ రకంగా చేస్తే కలరా మీ కుటుంబం దరిదాపులకు కూడా రాదు. ఓకే, ఒకవేళ ఇంట్లో ఎవరికన్నా సరే ఎక్కడో స్కూల్లో ఎక్కడో తాగారు నీళ్ళు, ఏదో ఆహారం కలుషితం వాటర్ అయ్యింది అనుకుంటే కనుక కలరా లక్షణాలు ఎలా ఉంటాయండి? విపరీతమైన వాంతులతో మొదలవ్వచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, ఇంకా లూజ్ మోషన్స్, పంపు కొట్టినట్టు ధారాపాతంగా వాటరీ స్టూల్స్. ఇక్కడేంటి అది కలరా కాదా అనేది కొంతవరకు మనం గమనించి తెలుసుకోవచ్చు తల్లిదండ్రులు. కలరా స్టూల్స్ అంటే విరోచనాలు కలరా జబ్బులో వాటరీగా, కొంచెం వైటిష్గా, మేము వాడుక భాషలో చెప్పాలంటే గంజి నీళ్ళలాగా విరోచనాలు అవుతూ ఫిషీ వాటర్, చెడు వాసనగా ఉంటే కనుక కలరా కావచ్చు. సో మామూలు విరోచనాలు లేని ఇంటి దగ్గర కూర్చోబెట్టకుండా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పిల్లల డాక్టర్ సలహా తీసుకోండి. అండ్ కలరాకి, మామూలు విరోచనాలకి రోటా వైరస్, డయేరియా, నీళ్ల విరోచనాలు, వైరస్ ఇన్ఫెక్షన్స్కి మందులు లేవండి. కలరాని ఈజీగా చిన్నపాటి మందులతో మనం వెంటనే తగ్గించుకోవచ్చు. సో ఈ అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్లు చూసి అవసరమైతే కనుక మామూలుగా ఇచ్చే జింక్, ఓఆర్ఎస్ కాకుండా, ఎందుకంటే నీళ్ల విరోచనాలకి ప్రథమ చికిత్స కానీ మెయిన్ చికిత్స కానీ ఒకటే, ఎలక్ట్రాల్, ఓఆర్ఎస్ అండ్ జింక్ ఇస్తాము. అంతకుమించి వేరే యాంటీబయాటిక్స్ ఏం అక్కర్లేదు. కానీ కలరా అయితే మాత్రం డాక్టర్ల సలహాతో యాంటీబయాటిక్ బ్రీఫ్గా అవసరమైతే వాడండి, వెంటనే తగ్గుతాయి. ఈ లోపల బిడ్డ నీరసించిపోకుండా, సెలైన్ అవసరం లేకుండా ఉండాలి అంటే కనుక మీరు బిడ్డని గమనించుకొని కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్, మజ్జిగ రసం, హోమ్ మేడ్ ఓఆర్ఎస్ అంట, గ్లాసు నీళ్ళకి చెంచా పంచదార, చిటికెడు ఉప్పు కలిపి అది, అండ్ సగ్గుజావ లాంటిది. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, ఫ్రూట్ జ్యూసులు, సగ్గుజావలు తీపిగా ఉండే పదార్థాలు ఇవ్వద్దు, మోషన్స్ ఎక్కువ అవుతాయి. సగ్గుజావ కనుక ఇస్తే కనుక అది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసి ఇవ్వండి. కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్, మజ్జిగ రసం, కొంచెం ఉప్పేసి ఇవన్నీ తాగిస్తూ ఉండి బిడ్డకి ఆహారం తినిపిస్తూ ఉంటే కనుక ఈ కలరా వ్యాధి వల్ల ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. బిడ్డ బాగా నీరసించిపోయి వాంతులు అయిపోతున్నాయి, ఆహారం ఇవ్వటం లేదు, నీరసించిపోతే మాత్రం ప్లీజ్ దయచేసి డాక్టర్ సలహా తీసుకోండి. అత్యవసరం అయితే సెలైన్ వరకు ఎక్కించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా.